ఒక చిన్న పడవతో ప్రారంభించి అమెరికా ప్రభుత్వానికి భయం పుట్టించేంత బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇది డబ్బుకు సంబంధించిన కథ మాత్రమే కాదు, ఇది ఆధిపత్యానికి సంబంధించిన కథ. తన ప్రత్యర్థులను నేలమట్టం చేసి నిబంధనలను మార్చి అమెరికా వ్యాపార వ్యవస్థని తిరగరాసిన మనిషి కథ. ఇదే కొర్నెలియస్ వాండర్బిల్ట్ కథ. రాక్ఫెల్లర్, కార్నెగీ, జేపీ మోర్గాన్ కంటే ముందే మొట్టమొదటి అమెరికన్ టైకూన్ గా చరిత్రలోకి ఎక్కబడిన పేరు వాండర్బిల్ట్. అతనికి వారసత్వ సంపద లేదు, కొత్తగా ఏ ఆవిష్కరణలు చేయలేదు, కేవలం శత్రువులను ఓడించి వ్యవస్థని వక్రీకరించి ఎదిగాడు. తన మరణ సమయానికి అతని సంపద నేటి విలువలో $200 బిలియన్. జెఫ్ బెజోస్, మస్క్ ఇద్దరిని కలిపిన అటువంటి సంపద లేదు. కానీ ఈ కథ డబ్బు కంటే ఎక్కువ. ఇది ఒక వ్యూహం మరియు వారసత్వం గురించిన కథ. (1794) స్టాటెన్ ఐలాండ్ లో పుట్టాడు. ఇతని తండ్రి ఒక పడవల వ్యాపారి. తినడానికి సరిపడే సంపద మాత్రమే ఉండేది. విద్య తక్కువ, కానీ వ్యాపారంపై పట్టు ఎక్కువ. 16 ఏళ్ల వయసులో తన తల్లి నుంచి $100 అప్పుగా తీసుకుని ఒక చిన్న పడవ కొనుగోలు చేశాడు. దాంతో స్టాటెన్ ఐలాండ్ నుంచి మాన్హాటన్ వరకు ప్రయాణికులను తరలించడం మొదలుపెట్టాడు. తక్కువ ధరలతో పగలంతా పనిచేసి పాపులర్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన్ను ది కొమోడోర్ అని పిలవడం మొదలుపెట్టారు. 20ల మధ్య నాటికి న్యూయార్క్ లోని చాలా పడవల రవాణా మీద అతనికి పట్టు వచ్చింది. కానీ ఈ పడవలు అతనికి ఒక పాఠశాల మాత్రమే. స్టీమ్ షిప్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు చాలా మందికి భయం వేసింది. కానీ వాండర్బిల్ట్ మాత్రం దాన్ని అవకాశంగా చూశాడు. స్టీమ్ బోట్ కంపెనీ యజమాని థామస్ గిబ్సన్ తో జతగట్టి స్టీమ్ షిప్ ఆవిష్కర్త రాబర్ట్ ఫుల్టన్ కు వ్యతిరేకంగా పోరాడాడు. ఆ పోరు అమెరికా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, కానీ ఆయన విజయం సాధించాడు. ఈ ఘట్టం అమెరికా వ్యాపార చరిత్రను మలుపు తిప్పింది. వాండర్బిల్ట్ ను ఇంకా ఎవరు ఆపలే అనే సందేశాన్ని ఇచ్చింది. తన సొంత స్టీమ్ షిప్ కంపెనీని ప్రారంభించి పోటీదారులను నెమ్మదిగా తినేశాడు. వాటిని తక్కువ ధరలతో కొట్టాడు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయేలా చేశాడు. తర్వాత వాటిని కొని ధరలను పెంచేశాడు. 1840 నాటికి ఈస్ట్ కోస్ట్ మొత్తం అతని ఆధీనంలోకి వచ్చేసింది. ఆ తర్వాత కాలిఫోర్నియా గోల్డ్ రష్ వచ్చింది. అప్పుడు పనామా కెనాల్ లేదు. వెస్ట్ కు వెళ్లాలంటే దక్షిణ అమెరికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు వాండర్బిల్ట్ నికరాగ్వా మీదుగా ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు. అది ఆపదతో కూడిన మార్గం, కానీ కోట్లాదికి విలువైనది. తర్వాత యూరప్ వరకు తన వ్యాపారాన్ని విస్తరించి ప్రభుత్వ మద్దతుతో ఉన్న కంపెనీలను కూడా దివాలా తీసేలా చేశాడు. (1860లో వాండర్బిల్ట్ కొత్త అవకాశాన్ని గుర్తించాడు. తన బోటు వ్యాపారాన్ని అమ్మేసి తన దగ్గర ఉన్నదంతా రైల్వేల్లో పెట్టేశాడు. చిన్న చిన్న రైలు మార్గాలను కొనుగోలు చేసి ఒకదాని తర్వాత మరొక దానిపై ఆధిపత్యం పొందాడు. తర్వాత న్యూయార్క్ సెంట్రల్ రైల్వేని టార్గెట్ చేశాడు. ఆ సమయంలో ఓనర్లు వాండర్బిల్ట్ ను ఎదిరించారు. అప్పుడు వాండర్బిల్ట్ నగరానికి వచ్చి అన్ని రైళ్లను బ్లాక్ చేశాడు. వ్యాపారం స్తంభించిపోయింది. అప్పుడు ఓనర్లు వాండర్బిల్ట్ కు తలవంచక తప్పలేదు. ఈ విజయం తర్వాత అతనికి న్యూయార్క్ నుంచి చికాగో దాకా అత్యంత కీలకమైన మార్గం మీద పూర్తి నియంత్రణ వచ్చింది. అతనే గ్రాండ్ సెంట్రల్ డిపోను నిర్మించాడు. నేటి గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కు పునాది వేసిన వాడు ఇతనే. ఆ సమయంలో అతని ఆధీనంలో 4500 మైళ్ళ రైలు మార్గం ఉండేది. వాండర్బిల్ట్ ఒక వ్యవస్థలో మారిపోయాడు. మార్కెట్లను చలింపజేశాడు, నిబంధనలను వక్రీకరించాడు, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే స్థాయికి ఎదిగాడు. ఇరిలోయ్ వార్ అన్న గవర్నమెంట్ పోరులో జే గోల్డ్, జిమ్ ఫిస్క్ అనే ఇద్దరిని ఎదుర్కొన్నాడు. అది స్టాక్ మోసాలు, లంచాలు, ఫేక్ డాక్యుమెంట్లతో నిండిన పోరు. కానీ ఈసారి వాండర్బిల్ట్ ఓడిపోయాడు. కానీ అతని సామ్రాజ్యానికి దెబ్బ పెద్దగా పడలేదు, ఎందుకంటే అప్పటికే అతని ఆధిపత్యం అమితంగా బలపడిపోయింది. వాండర్బిల్ట్ కు అధికారంతో పాటు వ్యతిరేకత కూడా పెరిగింది. ధనికులు, పెద్ద పెద్ద కంపెనీలు, ప్రజల్లో ఇతనంటే కోపం పెరిగింది. వాండర్బిల్ట్ పై విమర్శలు వచ్చాయి. ఆయన నిర్దయగా పోటీదారులను మట్టి కరిపించేవాడు, మార్కెట్లను ఒత్తిడితో నడిపించేవాడు. ఒక సందర్భంలో పేదవాళ్లకు డబ్బు అవసరం కాదు, పని అవసరం అన్న కామెంట్ల వల్ల మరింత నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే 1877లో ఆయన మరణించినప్పుడు అతని వారసుడు విలియం వాండర్బిల్ట్ అతని సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు. అతను కూడా ముందుకు వెళ్ళాడు, కానీ అప్పటి నుంచి వ్యాపార ప్రపంచం మారడం మొదలైంది. మరణించే సమయానికి వాండర్బిల్ట్ అమెరికాలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్రలో నిలిచాడు. అతని సంపద నేటి విలువలో $200 బిలియన్ సమానం. కానీ అతని నిజమైన సంపద ఒక వ్యూహం. తాను ఏది ఆవిష్కరించలేదు, కానీ వ్యాపార ప్రపంచాన్ని తిరగరాశాడు. ఒక వ్యూహంతో పోటీదారులను తుడిచిపెట్టేశాడు. వాండర్బిల్ట్ లేని అమెరికా వ్యాపార చరిత్ర వేరేలా ఉండేది.
వాండర్బిల్ట్ పడవను ఆవిష్కరించలేదు, రైలు నడపలేదు, కానీ అతను వ్యాపారాన్ని ఒక యుద్ధంగా మార్చాడు. ఆధిపత్యంతో, వ్యూహాలతో వ్యాపార రంగాన్ని బలవంతంగా తానే నియంత్రించాడు. కానీ ఇది గెలుపు మాత్రమే కాదు, హెచ్చరిక కూడా. ఒకరి చేతుల్లోకి ఎంత శక్తి వచ్చినప్పుడు వ్యవస్థే తలవంచుతుంది, కానీ ప్రజలే తిరగబడతారు. ఒక వ్యక్తి ఆధిపత్యం శాశ్వతం కాదు. ఇదే కొర్నేలియస్ వాండర్బిల్ట్ కథ. ఒక వ్యాపారి కథ కాదు, ఒక సామ్రాజ్య సృష్టికర్త కథ.